కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ రియాక్ట్ అయింది. పార్టీ అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి కవిత పిఆర్ఓను తొలగించింది. కవిత ఎక్స్, ఇన్స్టా, ఫేస్బుక్ నుంచి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అన్ఫాలో అవుతున్నారు. మరోవైపు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కీలక భేటీ కొనసాగుతోంది. కేటీఆర్, జగదీష్ రెడ్డి, పల్లా ప్రశాంత్ రెడ్డితో కేసీఆర్ సమావేశమయ్యారు. కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ సీరియస్ గా ఉన్నారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని నేతలు చెప్తున్నారు. కేసీఆర్ నిర్ణయంపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. రైట్, కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ రియాక్ట్ అయింది. పార్టీ అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి కవిత పిఆర్ఓను తొలగించింది. అలాగే కవిత ఎక్స్, ఇన్స్టా, ఫేస్బుక్ నుంచి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అన్ఫాలో అవుతున్నారు. మరోవైపు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కీలక భేటీ కొనసాగుతోంది. ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు కేసీఆర్ అనే దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్. అక్షయ, బీఆర్ఎస్ పార్టీలో ఒక సంచలనమని చెప్పుకోవచ్చు. పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి కవిత తన తండ్రి కేసీఆర్కు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ వేయడం వెనకాల చాలా బాధపడుతూ ఆమె కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టారు. దానికి కారణం ఇటు హరీష్ రావు అదేవిధంగా సంతోష్ రావులే అని చెప్తూ ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. వాళ్ళిద్దరిని కూడా డైరెక్ట్గా టార్గెట్ చేస్తూ మీడియా సమావేశంలో 4 గంటల 15 నిమిషాలకు ఆమె మాట్లాడితే 5 గంటల 15 నిమిషాలకి ఒక పోస్ట్ బీఆర్ఎస్ నుంచి వచ్చింది. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్స్లో వచ్చినటువంటి ఒక పోస్ట్లో నిన్న హరీష్ రావు ఏదైతే అసెంబ్లీలో మాట్లాడినటువంటి వీడియోని పోస్ట్ చేస్తూ ఆయన 6 అడుగుల బుల్లెట్ కేసీఆర్ని మీద ఒక మరక పడకుండా, అంటే కేసీఆర్కి సంబంధించి ఎలాంటి అవినీతి జరగలేదు, కాళేశ్వరం ప్రాజెక్టును ఎలా నిర్మించాడని చెప్పినటువంటి వీడియోని పోస్ట్ చేస్తుంది. అంటే దీని ద్వారా బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు వైపే ఉంది, కవిత వైపు లేదు అనేది చెప్పే ప్రయత్నం చేశారు. కవిత మాట్లాడిన తర్వాత అంటే దాదాపు 24 గంటల తర్వాత నిన్న సాయంత్రం మాట్లాడినటువంటి హరీష్ రావు వ్యాఖ్యల్ని ఇప్పుడు పోస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. పార్టీ మొత్తం కూడా హరీష్ రావు వెనకాలే ఉంది కాబట్టి ఆ విధమైన పోస్ట్ చేశారని చెప్తున్నారు. దాని తర్వాత మరొక కీలక పరిణామం జరిగింది. ఇప్పటి వరకు కూడా అంటే కవిత అమెరికా నుంచి వచ్చిన తర్వాత నుంచి దాదాపు 90 రోజుల నుంచి కూడా ఏ వ్యాఖ్యలు చేసినా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్నా ఆమె మీడియా సమావేశాలు పెట్టిన అన్ని పోస్టులను కూడా కవిత పిఆర్ఓ ఇటు బీఆర్ఎస్ పార్టీతో ఉన్నటువంటి మీడియా అప్డేట్స్ గ్రూప్ కావచ్చు, బీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించిన గ్రూపుల్లో పోస్ట్ చేస్తూ ఉండేవాడు. అవన్నీ కూడా కామన్గా రెగ్యులర్గా కొనసాగేది, ఆ పార్టీకి సంబంధించిన దాంట్లో పెట్టేవాడు. కానీ ఇప్పుడు ఆ గ్రూపుల్లో నుంచి కవిత పిఆర్ఓని తొలగించారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి అధికారిక పిఆర్ఓగా ఉన్నటువంటి వ్యక్తి ఇటు ఏదైతే కవిత పిఆర్ఓని తొలగించడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించి ఎమ్మెల్యేల పిఆర్ఓలు అదేవిధంగా ఎమ్మెల్సీల పిఆర్ఓలు అందరూ దానికి అడ్మిన్గా ఉంటారు. వాళ్ళ ఎమ్మెల్యేల యాక్టివిటీస్ అదేవిధంగా ఎమ్మెల్సీల యాక్టివిటీస్ మొత్తం కూడా పార్టీ యాక్టివిటీస్గానే ఉంటాయి కాబట్టి యాక్టివిటీస్ మొత్తం కూడా ఆ గ్రూపుల్లో పెడుతుంటారు. ఇప్పుడు అదేవిధంగా కొద్దిసేపటి క్రితం కవిత మాట్లాడినటువంటి విషయాలు కావచ్చు, కవిత చేసిన ఆరోపణలు అన్నీ కూడా ఆ పిఆర్ఓ అదేవిధంగా గ్రూపుల్లో పెట్టడం జరిగింది. దీంతో పార్టీ కూడా సీరియస్ అయింది. దీంతో ఆయనని కవిత పిఆర్ఓని గ్రూపుల్లో నుంచి అయితే అధికారికంగా తొలగించింది. దీంతో ఇటు ఇక పార్టీకి బీఆర్ఎస్కు కవితకు పూర్తిగా కట్ అయిపోయిందనేటటువంటి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ కవిత వ్యాఖ్యలు చేసిన తర్వాత డైరెక్ట్గా హరీష్ రావుని సమర్థిస్తూ పార్టీ ఒక పోస్ట్ పెట్టడం, అదేవిధంగా కవిత పోస్ట్ సంబంధించి ఆ కవితకు పాజిటివ్గా కవిత మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని అదేవిధంగా వీడియోలన్నీ కూడా పోస్ట్ చేసినటువంటి పిఆర్ఓని బీఆర్ఎస్ పార్టీ తొలగించడం అంటే ఇక పూర్తిగా కట్ అయిపోయింది, బీఆర్ఎస్కి కవితకి పూర్తిగా కట్ అయిపోయినట్టు అని చెప్తున్నారు. మరోవైపు కవిత చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా సీరియస్గా భావిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తాను ఇలా మాట్లాడవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేటటువంటి విషయాన్ని చెప్తూ పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత అనేటటువంటి చేసిన వ్యాఖ్యలు అనేది బీఆర్ఎస్ చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకు ఇలా వ్యాఖ్యలు చేయాల్సినటువంటి అవసరం వచ్చిందనే విధంగా ఆలోచన చేస్తుంది. ఈ సమయంలో
ఈరోజు ఉదయం నుంచి కూడా నిన్న కాళేశ్వరం సంబంధించి అసెంబ్లీలో జరిగి సిబిఐ ఎంక్వైరీ చేస్తామని ప్రభుత్వం చెప్పిన తర్వాత ఉదయం నుంచి కూడా కేటీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఉన్నారు. కేసీఆర్తో భేటీ మాట్లాడుతున్నారు. సాయంత్రం తర్వాత ఏదైతే కవిత వ్యాఖ్యలు చేసిన తర్వాత మరికొంతమంది పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కూడా ఎర్రవెల్లి నివాసానికి వెళ్ళారు. ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేష్ రెడ్డితో పాటుగా జగదీష్ రెడ్డి కూడా వెళ్ళడం జరిగింది. ఇటు వీళ్ళందరూ కూడా కీలకమైనటువంటి నేతలందరూ కూడా ఫామ్ హౌస్లో ఉండి కేసీఆర్తో సంప్రదింపులు చేస్తున్నారంటే ఇప్పటివరకైతే పార్టీకి సంబంధించి కేవలం పిఆర్ఓని తొలగించడం మాత్రమే జరిగింది. కవిత పైన యాక్షన్ కూడా ఉంటుందనేది అయితే చర్చ కొనసాగుతుంది. కానీ ఇటు హరీష్ రావుని మాత్రమే టార్గెట్ చేస్తూ, సంతోష్ రావుని మాత్రమే టార్గెట్ చేస్తున్నటువంటి మాట్లాడినటువంటి కవిత కేసీఆర్ని మాత్రం ఒక్క మాట కూడా అనలేదు. ఈరోజు కేటీఆర్ని కూడా ఒక మాట కూడా అనలేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు చర్యలు అయితే ఉండకపోవచ్చు అనేది కూడా మరోవైపు వినిపిస్తున్నటువంటి ఈ సమయంలో ఏం జరుగుతుందనేది బీఆర్ఎస్లో అయితే ఒక ఉత్కంఠగా ఉంది. పార్టీ మొత్తం కూడా ఎదురు చూస్తుంది. దీంతోపాటు మరొక కీలకమైన అంశం కూడా మనం చెప్పుకోవాలి. పార్టీకి సంబంధించిన శ్రేణులన్నీ పార్టీ కార్యకర్తలందరూ కూడా కవిత అధికారిక పోస్ట్గా ఉన్నటువంటి ఎక్స్ పోస్ట్ని కావచ్చు, కవిత ఇన్స్టాని మొత్తం కూడా అన్ఫాలో చేస్తున్నారు. ఇప్పటివరకు కవితకు సంబంధించిన పోస్టర్ని కూడా దాంట్లో పోస్ట్ అయ్యి వాళ్ళందరూ కూడా వాళ్ళు అన్ని ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. కానీ ఈ విధంగా అన్ఫాలో చేయడం ద్వారా కవిత వెనకాల మేము లేము అని చెప్పేటటువంటి ప్రయత్నం అని చెప్తున్నారు. పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ఇప్పటికీ అన్ఫాలో అయ్యారు కవితకు సంబంధించినటువంటి అధికారికంగా ఉన్నటువంటి ఇన్స్టాకు. అదేవిధంగా ఇటు ఎక్స్లకు కూడా ఎక్స్కి సంబంధించినటువంటి అకౌంట్ కూడా అన్ఫాలో చేస్తున్నారు. దీంతో పార్టీలో అయితే చాలా క్లియర్గా వినిపిస్తుంది బీఆర్ఎస్కు కవితకు దూరం అయిపోయింది అనే విషయం చాలా క్లియర్గా కనిపిస్తుంది అనేది రాజకీయ వర్గాలు కూడా చెప్తున్నాయి. అయితే అఫీషియల్గా ఇప్పటివరకు దీని మీద ఎవ్వరు కూడా మాట్లాడలేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కరు కూడా ఈ విషయంపై నోరు మెదపలేదు. ఎవరు మాట్లాడతారనేది అయితే లేదు. అయితే హరీష్ రావుకు సంబంధించి వ్యాఖ్యలు చేసింది కాబట్టి హరీష్ రావు ప్రస్తుతం ఆయన యూకే పర్యటనలో ఉన్నారు. ఈరోజు ఉదయమే ఆయన తన కూతురుకు సంబంధించి అడ్మిషన్ కోసం ఆయన యూకేకి వెళ్ళారు. 4 రోజుల తర్వాత ఆయన ఆ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 4 రోజుల వరకు హరీష్ రావు మాట్లాడే అవకాశం లేదు. ఆయన ఏదైనా ఆ పోస్ట్ ద్వారా లేకుంటే ఆయన ఒక వీడియో సందేశం కానీ లేకుంటే ఏదైనా పోస్ట్ చేసేటటువంటి అవకాశం ఉందా అని ఎదురు చూస్తున్నప్పటికీ ప్రస్తుతానికైతే హరీష్ రావు అందుబాటులో లేరు. కాబట్టి ఆయన దగ్గర నుంచి ఎలాంటి సమాచారం లేదు. పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, సీనియర్ నాయకులు కూడా ఎవరు కూడా మాట్లాడట్లేదు. ఇక ఫామ్ హౌస్లో అంటే కేసీఆర్తో భేటీ తర్వాత ఎవరైనా మాట్లాడతారా అనేది అయితే ఇంకా క్లారిటీ లేనప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ రోజు లేదా రేపటి వరకు కవిత చేసినటువంటి వ్యాఖ్యల మీద మాట్లాడే అవకాశం ఉందనేది అయితే పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అక్షయ. ఓకే సతీష్.